ప్రయత్నం అయితే చూస్తున్నాం. అయితే ఓవరాల్గా ఇక్కడ వన్ థింగ్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రేపటి నుంచి కృష్ణమోహన్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిసిన దృశ్యాలు ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం సెక్రటేరియట్కి వచ్చారు. సెకండ్ బ్లాక్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఆయన ఛాంబర్ ఉంటుంది. ఆయన ఛాంబర్కు వెళ్లకుండా నేరుగా సీఎం ఛాంబర్కి వెళ్ళారు. ఇద్దరు ఆలింగనం చేసుకుంటున్నారు. నాదెండ్ల మనోహర్ కూడా మన దృశ్యాల్లో కనిపిస్తున్నారు. జనసేన ముగ్గురు మంత్రులు కూడా అక్కడికి వచ్చారు. చంద్రబాబుతో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ రాక కోసం సెక్రటేరియట్ ఉద్యోగులు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. నేరుగా రావడంతోనే చంద్రబాబు కార్యాలయానికే వెళ్ళారు. మొదటి బ్లాక్లో చంద్రబాబు కార్యాలయం ఉంటుంది. ఆయన కార్యాలయానికి వెళ్ళి పుష్పగుచ్చం ఇచ్చారు. చంద్రబాబుతో సుమారు చాలాసేపటి నుంచి చంద్రబాబుతో మాట్లాడుతున్నారు. పాలనాపరమైన విషయాల గురించి కూడా ఇద్దరి మధ్య చర్చకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. రేపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకుంటారు. ఆయన ఛాంబర్ కూడా ఇప్పటికే రెడీ అయింది. ఆయన ఛాంబర్ ఎలా ఉందో చూసుకోవడానికి వెళ్ళటానికంటే ముందే పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గరికి వెళ్ళారు. చంద్రబాబుతో మాట్లాడుతున్న దృశ్యాలు ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. ఇప్పుడు ఈ క్షణం చంద్రబాబు ఛాంబర్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. బయట చాలామంది ఉద్యోగులు కూడా పవన్ కళ్యాణ్ ఆయన ఛాంబర్కు వచ్చే దృశ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఛాంబర్ దగ్గర చాలామంది సెక్రటేరియట్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రేపు అధికారికంగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా కారణం చేత వాయిదా పడితే రేపు పడవచ్చు, లేదు రేపే దాదాపు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఆయన ఛాంబర్ను పూర్తి స్థాయిలో రెడీ చేశారు. ఈరోజు ఆయన ఛాంబర్ను చూసుకోవటానికి సెక్రటేరియట్కి వచ్చారు. తొలిసారి ఆయన సెక్రటేరియట్కి రాగానే ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళారు. చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చంద్రబాబుకు పుష్పగుచ్చ అందించి అభినందనలు తెలియజేసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న దృశ్యాలు ఆర్టీవీ మీకు అందిస్తోంది. ఇద్దరు ఆలింగనం కూడా చేసుకున్నారు. ఒకరికొకరు అభినందనలు తెలియజేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆలింగనం చేసుకుని ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు. అభినందనలు తెలియజేసుకున్నారు. నవ్వుతూ సరదాగా ఇద్దరు మాట్లాడుకుంటున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. చాలా విషయాలతో పాటు పాలనాపరమైనటువంటి విషయాలతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఈ ఎన్నికల యుద్ధంలో ఎలా గెలిచాము అనే విషయం గురించి కూడా చాలా కష్టపడి ఈ విజయాన్ని సాధించామనే విషయాల దగ్గర నుంచి అన్నీ సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. మరి ముఖ్యంగా ఎక్కువగా పాలనాపరమైన విషయాల గురించే మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు నవ్వుతూ సరదాగా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇలా ఒకరికొకరు ఆలింగనం చేసుకొని సచివాలయంలో కలిసిన సందర్భాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారో మీరు కమెంట్ బాక్స్లో రాయండి. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన దృశ్యాలు ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. పవన్ కళ్యాణ్ కోసం బయట కూడా సచివాలయ ఉద్యోగులు భారీగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆయన డిపార్ట్మెంట్కి వచ్చి బాధ్యతలు చేపట్టడం చాలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతున్నాము అని ఆయన అభిమానులు, సెక్రటేరియట్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా ఆతృతగా చెప్తున్న దృశ్యాలు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఆయన ఛాంబర్కి వెళ్ళటానికంటే ముందే నేరుగా చంద్రబాబు ఛాంబర్కే వెళ్ళారు. పుష్పగుచ్చం తీసుకువెళ్ళారు. చంద్రబాబుకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఒకరికొకరు చాలా సరదాగా ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఛాంబర్లోనే ఉన్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. చంద్రబాబు ఛాంబర్ లోపల నుంచి ఆ దృశ్యాలు ఆర్టీవీ మీకు అందిస్తోంది. పవన్ కళ్యాణ్ సచివాలయానికి రావడం తొలిసారి పవన్ కళ్యాణ్ సచివాలయానికి వచ్చారు. రేపు బహుశా ఆయన బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. సో ఆయన బాధ్యతలు తీసుకుంటున్న ఈ సందర్భం గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని స్పష్టంగా రాయండి. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ చాలా ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. చాలా ఆప్యాయంగా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. పాలన గురించి కూడా చాలా ఎక్కువసేపు మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎంతసేపట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఛాంబర్ నుంచి బయటకు వచ్చి ఆయన ఛాంబర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది? అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ టైం మాత్రం దాదాపుగా హాఫ్ అన్ అవర్ విత్ డిప్యూటీ సీఎంతో కలిసే పరిస్థితి అయితే ఉంది. సో దాదాపుగా 20 నిమిషాలు అయింది. ఇంకో 10 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ లోపల ఉండే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే మనం కానీ బయట కానీ చూస్తే చాలా కోలాహలం అయితే కనబడుతుంది. చాలామంది ఒకవైపు ఎంప్లాయీస్, ఒకవైపు రిటైర్డ్ ఎంప్లాయీస్ మనం కానీ చూస్తే ఇక్కడ చాలామంది రిటైర్డ్ కావాల్సిన ఎంప్లాయీస్ కూడా, ముసలి వారు కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం ఎంత ఆతృతగా
ఎదురు చూస్తున్నారో మనకు అర్థమవుతుంది. మరోవైపు రైతుల నుంచి కూడా అమరావతి రైతులు కూడా ఇక్కడ చేరుకున్నారు చాలామంది. సో ఆయన్ని ఇక్కడ కలిసి శుభాకాంక్షలు తెలిపి దారి పొడుగున వాళ్ళందరూ పుష్పాలతో ఆయన్ని ముంచెత్తారు. అయినప్పటికీ ఇక్కడ కూడా వచ్చి ఆయన కలవడానికి వచ్చి మీరు అమరావతి రైతులు ఏంటి, ఎందుకు మీరు మళ్ళీ సెక్రటరీ? ఒకటండి, గతంలో అమరావతి రాజధాని ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ వేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అమరావతిని నిర్మించారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రైతులు నష్టపోయారు, రైతులతో మాట్లాడాలని ఫస్ట్ ఎర్రబాలెం గ్రామం రావడం జరిగింది. ఎర్రబాలెం గ్రామంలో రైతులతో మాటామంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏంటమ్మా మీ కష్టాలని అడిగినప్పుడు మేము మా గోడుని వెల్లవేర్చుకోవడం జరిగింది. దానిలో భాగంగా అలా 4-5 సార్లు కూడా ఆ గ్రామ పరిధిలో మంగళగిరి మండలం బేతపూడి, నవలూరు, నిడమరు గ్రామాల్లో, ఎర్రబాలెం గ్రామంలో 4-5 టర్మ్స్ తిరిగి ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తద్వారా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, రైతుల్ని మాటిచ్చి మడమ తిప్పటం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ఈరోజు క్యాపిటల్ అనేది కావాలి. దీనికి రైతులు భూమిని ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత అన్యాయం చేశాడు, దీనికి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను, ఏదైతే కౌలు రావట్లేదని మేము గోడు చెప్పుకున్నా కూడా వెంటనే ఆయన మాట్లాడటం, పరిష్కరించేవాళ్ళు కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా కౌలు వేయటం జరిగింది. అలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈరోజు మందడం గ్రామాల్లో రైతు ప్రాంతాలకు రమ్మన్నా కూడా ముళ్ళకంచెలేసి అడ్డగించినా కూడా మేము అమరావతి రైతులం అంతా కూడా స్వచ్ఛందంగా ఆయనకు సపోర్ట్ చేసి అమరావతి రైతులకి ఆయన సపోర్ట్ చేసి ఈరోజు ఇంత వేవ్లో పార్టీని సృష్టించి ఇంత పెద్ద ఎత్తున అధిగమించి ఎక్కువ మెజారిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఈరోజు బలంగా ఉంది అని అంటే రైతులు కష్టమే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా రైతులు మాటలు ఎట్లా ఉంటే పారిశుద్ధ్య కార్యక్రమం ఇక్కడ మీరందరూ పనిచేస్తున్నవాడు, మీరు కూడా ఎందుకు ఎవరి కోసం వేచి ఉన్నారు? ఇక్కడ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్నాను. అవును, అంటే మీరు ఇక్కడ పనిచేస్తున్నారు కదా రెగ్యులర్గా ఇక మీద పవన్ కళ్యాణ్ ఇక్కడే కనపడతాడు కదా. మాకు ఉత్సాహంగా ఉందండి ఆయన చూడాలని, ఆనందంగా ఉంది, మాటల్లో చెప్పలేము. చూడాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, వెళ్ళకి కూడా వెళ్ళట్లేదు. మాకు 5 అయిపోతున్నా కానీ టైం అయిపోయినా కానీ వారి కోసం ఎదురు చూస్తున్నాం. మేము కూడా ఆయన గారి కోసం ఎదురు చూస్తున్నాం. అన్న వస్తాడని ఇప్పుడు దాకా ఎదురు చూస్తామండి. మాకు అన్నయ్య వచ్చాడు కానీ అటు వెళ్ళిపోయాడు, చూడలేకపోయాము, అందుకే ఎదురు చూస్తున్నాం. టైం అయిపోయినా కానీ ఉన్నాం, అన్నయ్యని చూడాలనే ఉన్నాం. ఎంతో ఆనందంగా ఉంది అన్నయ్య వచ్చాడని. మనం చూసాం అది బేసిక్గా ఇక్కడ మహిళలు కావచ్చు లేకపోతే ఎంప్లాయీస్ చాలా యాంగ్జైటీలో ఉన్న పరిస్థితి. వాళ్ళు పరిశుద్ధ కార్యక్రమాలు యాక్చువల్గా కార్మికులు వాళ్ళు 5 గంటలకు వాళ్ళు వెళ్ళిపోవాలి, 4:40 అయింది, వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. అయినప్పుడు కూడా తమ అన్న